Hi, hello. Welcome back to our YouTube channel VK Jobs Daily. Daily central government jobs and అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. ఈరోజు రైల్వే నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అది వచ్చేసి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క క్వాలిఫికేషన్ కానీ అండ్ అలాగే టోటల్ పోస్టులు కానీ, ఏజ్ లిమిట్, శాలరీ, అప్లికేషన్ అండ్ అలాగే క్వాలిఫికేషన్, సో ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో ఎండ్ తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై అనేది కావడం జరుగుతుంది. నోటిఫికేషన్ యొక్క పోస్ట్ వచ్చేసి మెయింటైనర్. ఈ యొక్క పోస్టుకి గాను 150 వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 22 మే 2025 లాస్ట్ డేట్ ఈ నోటిఫికేషన్కి. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి 22 మే 2025 లోపల అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ అప్లికేషన్ టైంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు కామెంట్లో కానీ లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆన్లైన్ ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.bmrc.co.in అనేది అఫీషియల్ వెబ్సైట్. అండ్ అప్లికేషన్కి ఫీ అనేది ఏం ఇవ్వడం లేదని ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ అప్లికేషన్కి యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10తో పాటు 2 years ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్మెన్, ఫిట్టర్, మెకానిక్, కంప్యూటర్ హార్డ్వేర్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటల్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇలా ఈ ట్రేడ్ అనేది మనకు ఐటీఐలో కంపల్సరీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఏజ్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 50 years ఉండాలి ఏజ్ అనేది. అండ్ సాలరీ వచ్చేసి 25,000 నుంచి 59,060 వరకు ఉంటుంది. అండ్ అలాగే 3% ప్రతి ఇయర్ యాన్యువల్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు అలవెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ యొక్క పేపర్ చూసుకున్నట్లయితే ఈ 100 మార్కుల క్వశ్చన్స్కి 120 minutes అనే టైం ఇవ్వడం జరుగుతుంది. Candidates who have been shortlisted after written test merit will be called for interview. ఓకే, మెరిట్ లిస్ట్ అయిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంది. రిటర్న్ టెస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్లో సెలెక్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఐటీఐ చేసి నేను చెప్పినటువంటి ట్రేడ్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి. అది కూడా ఆన్లైన్లో. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన వీకే జాబ్స్ డైలీ ద్వారా సపోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. మీకు ఇలాంటి డైలీ గవర్నమెంట్ జాబ్స్ అండ్ అలాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకే జాబ్స్ డైలీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.